అన్నయ్య, వాళ్ళు ఏదో పొరపాటు చేశారు, ఇక చెయ్యర్లే. పెళ్లి జరిగేంత వరకు మిమ్మల్ని కాస్త పెళ్లి పనులకు దూరంగా ఉంచాలి. లేదంటే మీరిలాంటి తెంగరి పనులు చేసి పెళ్లి చెడగొడతారు. పెళ్ళయ్యేంత వరకు మనకి పోలీసులతో ఎందుకని ఊరుకున్నాను గాని ఆ నగల విషయంలో నాకింకా నీ మీదే అనుమానం. పెళ్ళయ్యేదాకా ఏదైనా పిచ్చి వేషాలు వేశారో రాధా, నువ్విక ఖుషి గురించి బాధపడాల్సిన అవసరం లేదమ్మా. శ్యామ్ గారు నందినిని పెళ్లి చేసుకుంటున్నారు. ఆయనే చెప్పారు ఇందాక. ఇక ఖుషీకి అమ్మ అవసరం తీరినట్టే. నువ్వు నీ గురించి ఆలోచించుకో. మీ ఇంట్లో రాధ చేసిన పని గురించి నాకు వివరంగా చెప్పింది ఈవిడే. మీకు చెప్పినట్టుగానే తను ఈ ఇల్లు వదిలి నా దగ్గరకు వచ్చేలా చేశాను. తను కూడా నా మాటకు విలువిచ్చి పెళ్లికి సిద్ధపడింది. రాధ వాళ్ళ అన్నయ్య ఫోర్స్ మీదే పెళ్లికి సిద్ధపడిందన్నమాట. శ్యామ్, ఏంటి బావా? నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను చెప్పింది విన్నాక నువ్వు నా గురించి ఏమనుకుంటావో తెలియదు, కానీ నీ మంచి కోరే మనిషిగా నా మనసులో ఉన్నది నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. పర్లేదు, చెప్పండి బావా. నందినిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదని నాకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు ఇంతకన్నా వేరే ఆప్షన్ లేక నువ్వు ఆ నిర్ణయం తీసుకుని ఉంటావు. కానీ దాని ఫలితం నువ్వే లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.